ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 రోజులుగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుల వారు మీ ఊరికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ఏదో నేను ఒక పాంప్లెట్ రూపాన చూశాను. సరే, ఎవరైనా సరే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కార్యక్రమాలు అనేక పేర్లు పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళడం, ప్రజల సమస్యలు పరిష్కరించడం కామన్ కాబట్టి దాన్ని మంచిగా ఉన్నాయి మేము కూడా అనుకున్నాం. కాకపోతే 22 నెలలు గుర్తుకు రాని ప్రజలు ఈరోజు ఎందుకు గుర్తొచ్చారా అనేది మా ప్రశ్న. వీళ్ళు గ్రామాల్లో తిరగడం మాకేమి అభ్యంతరకరంగా లేదు. ఎందుకంటే ఎవరైతే అధికార పార్టీ ఉంటారో వాళ్ళు అధికారంతో కలిసి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించారు. కాకపోతే ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన విషయం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఏ గ్రామంలో అయినా సామాన్య ప్రజల ఇంటికి వెళ్ళినటువంటి దాఖలా ఉందా? ఈ 3 రోజుల పర్యటనలో ఆర్భాటం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, నేను వచ్చాను, అధికారులు ఉన్నారు, మేము పరిష్కరిస్తాము అన్నటువంటి దాఖలాలు లేవు. స్పష్టంగా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, సూపర్ 6లో ఎన్ని నెరవేర్చారు, ప్రజలు దాని మీద ఎంత అసంతృప్తితో ఉన్నారు, మీరేమైనా అసలు గమనించారా? ఊళ్ళోకి వెళ్ళి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల వల్ల నష్టపోయి ప్రజలు మోసపోయి ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఏమైనా కనీసం గమనించారని అడుగుతున్నా. ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారని అడుగుతున్నా. ఒకే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? ఎవరికైనా ఒకే ఒక ఇల్లు మంజూరు చేసి ఇచ్చారా? వీకోట మండలంలో దాదాపు 10,000 ఇండ్లు మేము మంజూరు చేశాం. 15,000 ఇండ్ల పట్టాలు మంజూరు చేశాం. మీరు 22 నెలల్లో ఏం చేశారు ప్రజలకు మీరు తెలియపరచండి. 22 నెలలు లేని ప్రేమ ఈ 3 రోజుల్లో ఎలా ముంచుకొచ్చింది అనేది నా ఆవేదన. అదేవిధంగా మీరు మొన్న ఎడగూరికి గ్రామంకి వెళ్ళారు. ఎడగూరి గ్రామంకి వెళ్తే అక్కడ ఒక రోడ్డు శాంక్షన్ అయింది 2018లో 19లో ఉన్నారు. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మేము అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ ప్యాకేజీని పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందన్నా, మీరు ఖచ్చితంగా దీనికి నిధులు శాంక్షన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు ఆ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. వేసి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ రోడ్డుని ఓపెన్ చేశాం. 27వ తేదీ డిసెంబర్ 2022. మీరందరూ గమనించండి. ఆ బోర్డు పక్కన ఇప్పుడు మేము ఏదైతే బోర్డు వేసామో ఆ బోర్డు పక్కన పోయి వితౌట్ ప్రోటోకాల్, భారతదేశ చరిత్రలో ఇంతకైనా దౌర్భాగ్యం ఎక్కడా ఉండదు, నేను ఇంతవరకు ఇలాంటి సంస్కృతి కూడా నేను చూడలేదు. వీళ్ళు వెళ్ళి మా ప్రభుత్వంలో మేము రోడ్లు వేయించి మా ముఖ్యమంత్రి గారి దగ్గర అప్పట్లో నిధులు డ్రా చేసి కాంట్రాక్టర్కి ఇప్పించి నేను పోయి ఎమ్మెల్యే హోదాలో ఓపెన్ చేసిన రోడ్డుకి వాళ్ళు వెళ్ళి శిలాఫలకం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఆయన అడుగుతున్నా. ఆయన మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, నీకు తగునా అని అడుగుతున్నా. ఎక్కడైనా సరే ఇది తగునా? గతంలో మీరు గమనించాలా, ఇదే పెద్ద మనిషి ఒక మాట మాట్లాడేటప్పుడు మీకు అందరికీ కూడా విజువల్స్ చూపిస్తా. గతంలో మేము ఒక రోడ్డు ఓపెన్ చేస్తే మా ప్రభుత్వంలోనే రోడ్డు ఓపెన్ చేసి మా ప్రభుత్వంలోనే నిధులు ఇస్తే ఆ పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాట ఈ రోజు మీరు తలకాయ ఆడ పెట్టుకుంటారు అని అడుగుతున్నా నేను. వితౌట్ ప్రోటోకాల్ ఎంత బాగా చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీరాజ్ శాఖ కేపీ రోడ్ నుంచి ఎడగూరి వరకు నిర్మాణము. ఎడగూరికి పోదాం, దానమయ్యగారిపల్లెకి పోదాం, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు వేసారో అడుగుదాం. ప్రజలు చెప్తారు కదా, ఓన్లీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే పార్టీలు మాకి. ఈ రోజు రోడ్లు లేకపోతే నాతో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతారు.